Welcome to my maths class. Maths for competitive examinations, tips and tricks. Daily one question. Today's question is number 20. ఈరోజు ఇలాంటి సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ 2 రూట్ 6 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ ఇచ్చారు 4 ఆప్షన్స్. సో ఇక్కడ ప్లస్ స్క్వేర్ రూట్ ఈ ఫామ్లో ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక నెంబరు ప్లస్ 2 ఇక్కడ 2 ఉంటే ఇప్పుడు ఈ స్క్వేర్లో ఉండే నంబర్ని కారణాంకాలుగా విభజించాలి, అంటే 2 ఫ్యాక్టర్స్గా. ఇప్పుడు 6ని ఎలా రాయగలం మనము? 1 into 6. ఈ రెండింటి ప్లస్ 1 plus 6 ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్కి ఈక్వల్ కావాలి, 5 కావాలి. సో 1 into 6 1 plus 6 ఈజ్ ఈక్వల్ టు 7 అయింది. అట్లా కాకుండా ఇంకోటి 3 into 2 3 2s are 6 3 2s are 6. Therefore 3 plus 2 is equal to 5 ఇక్కడ వచ్చింది. This is equal to square root of 3 plus square root of 2. ఇక్కడ మనకు 2 ఉండాలి, హోల్ స్క్వేర్ రూట్ ఉండాలి మొత్తానికి. ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక స్క్వేర్ రూట్లో నంబరు ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే ఫస్ట్ది కరెక్ట్. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, నెక్స్ట్ 3 క్వశ్చన్స్ తీసుకుందాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 18. సో ఇక్కడ ప్లస్ ఉంది, 2 ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది. సో మనకు కావాల్సిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయి. ఇప్పుడు 18ను 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ తీసుకుంటే 9కి ఈక్వల్గా ఉండాలి. సో 18 వన్స్ 18, అప్పుడు 18 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 19. కానీ ఇక్కడ 9 ఉంది, మనకు 9 కావాలి. సపోజ్ 6 into 3 తీసుకున్నాం అనుకోండి, 6 3s are 18, 6 plus 3 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ 9 సరిపోయింది, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి 18 కెన్ బి డివైడెడ్ ఇంటూ 6 and 3. సో 6 plus 3 ఈజ్ ఈక్వల్ టు 9, 6 3s are 18. Therefore this is equal to square root of 6 plus square root of 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు root 6 plus root 3. ఈ మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ తీసుకు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ నంబర్ ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ ఉంది. సో కావాల్సిన కండిషన్స్ మెయిన్గా ఇక్కడ 2 అనేది ఉండాలి, హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఉండాలన్నమాట, మొత్తానికి స్క్వేర్ రూట్ ఉండాలి. సో ఇప్పుడు 15ని 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ యొక్క మొత్తము 8కి సమానం రావాలి. 15 అంటే 5 3s are 15. Therefore 15 can be written as 5 into 3. And sum of the 2 factors 5 plus 3 is equal to 8. Therefore this is equal to square root of 5 plus square root of 3. root 5 plus root 3 అంతే. అదేవిధంగా ఇది 10 plus 2 ఉండాలి, హోల్ మొత్తానికి స్క్వేర్ రూట్ ఉండాలి, సరిపోయింది. ఇప్పుడు 25 2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. 12 2s 24 plus 12 plus 2 is equal to 10 కాదు కదా. సో దిస్ ఈజ్ నాట్. నెక్స్ట్ 6 4s are 24, 6 4s 24, 6 plus 4 10. Therefore ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. Therefore this is equal to square root of 6 plus square root of 4. ఇంతకుముందు చూసిన క్వశ్చన్స్లో ఇక్కడ ప్లస్ ఉంది, కానీ మైనస్ ఉంటే ఎలా చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక నెంబరు మైనస్ 2 ఉండాలి ఇక్కడ కంపల్సరీగా. 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అనదర్ నెంబర్ ఉన్నప్పుడు మనము దీన్ని ఫ్యాక్టర్స్గా తీసుకోవాలి. సమ్ ఆఫ్ దోస్ 2 ఫ్యాక్టర్స్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ నెంబర్. ఇంతకుముందు లాగానే ప్లస్ ఉన్నప్పుడు ఎలా చేసామో అలాగా. ఇప్పుడు 15 అనుకోండి, 5 3s 15. సో దిస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 and 3. 5 3s 15 and also 5 plus 3 is equal to 8. Therefore if ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మనం √5 plus √3 తీసుకున్నాం, మైనస్ ఉంటే √5 minus √3 అంతే, ఏం తేడా లేదు. √5 minus √3 మైనస్ గుర్తుపెట్టడం. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ మాత్రం ఫ్యాక్టర్స్ సమ్ చేస్తేనే ఈ నెంబర్ రావాలి. ఇక్కడ ప్లస్ ఉన్నా సరే మైనస్ ఉన్నా సరే దీన్ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ నెంబర్. డిఫరెన్స్ ఎక్కడంటే ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి, ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి, అంతే తేడా. నెక్స్ట్ మైనస్ ఉన్నప్పుడు ఎలా చేయాలో ఇంకొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాము.
స్క్వేర్ రూట్ ఆఫ్ 17 మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 60. ఇప్పుడు 60ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ము 17 రావాలి. సో 16 ఫ్యాక్టర్స్ 15 4s 60, 15 4s 15 ఇంటూ 4, 15 4 60, సమ్ ఈజ్ 90. సో సాటిస్ఫై కాలేదు. ఇంకా 60కి ఇంకా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 10 ఇంటూ 60, 10 ఇంటూ 6 16 వస్తుంది. 12 5 12, 12 ఇంటూ 5, 12 5s are 60. Therefore this can be divided into 12 and 5. So sum of the two factors is equal to 17. Therefore this is equal to root 12 minus మధ్యలో మైనస్ ఉంటే మైనస్ రూట్ 5. కావాలంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు. ఇదేంటంటే 4 ఇంటూ 3, 12 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ రూట్ 5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2. సో 2 రూట్ 3 మైనస్ రూట్ 5 అనమాట ఇది. అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఇక్కడ 8 ఉంది. 8ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఆ రెండు ఫ్యాక్టర్స్ మొత్తము 6 రావాలి. సో 4 2s are 8. సో 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8. 4 2s are 8. 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ ఇవి రెండు సరిపోతాయి. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2. బట్ రూట్ 4 ఈజ్ 2. సో 2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇది. అదేవిధంగా ఇప్పుడు 21 డివైడ్ చేయాలి 2 ఫ్యాక్టర్స్గా. ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ మస్ట్ బి ఈక్వల్ టు 10. సో 7 3 is 21. సో 21 is equal to 7 into 3. 7 plus 3 is equal to 10. కాబట్టి సరిపోయింది. దేర్ఫోర్ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రూట్ 7 మైనస్ రూట్ 3. రూట్ 7 మైనస్ రూట్ 3. సో వీటన్నిటి కండిషన్ ఏంటంటే మొత్తానికి స్క్వేర్ రూట్ ఉండాలి. తర్వాత ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఉండొచ్చు. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇక్కడ 2 ఉండాలి. 2 ఇంటూ రూట్ ఆఫ్ సంథింగ్. ఇక్కడేమో రూట్ లేకుండా ఉండాలి. దీన్ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ 21 అవ్వాలి. సమ్ ఏమో ఈ నెంబర్కి ఈక్వల్గా ఉండాలి. అలాంటి కండిషన్ సరిపోయినప్పుడు రూట్ 7 ప్లస్ రూట్ 3 లేదా రూట్ 7 మైనస్ రూట్ 3 మధ్యలో ఇక్కడ ఉండే సైన్ను బట్టి ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 2 రూట్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 2 రూట్ 12 రెండు ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. దేర్ఫోర్ ఇప్పుడు 12ని ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 4 3s are 12. 4 plus 3 is equal to 7. Therefore this is equal to root 4 plus root 3. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రూట్ 4 మైనస్ రూట్ 3. సో మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకు రూట్ 4 ప్లస్ రూట్ 4 అంటే 2 రూట్ 4. రూట్ 4 ప్లస్ రూట్ 4 ఇజ్ ఈక్వల్ 2 రూట్ 4. బట్ రూట్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 కాబట్టి 2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. దేర్ఫోర్ దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇలా ఉంటాయి అన్నమాట అప్లికేషన్స్. ఇంతకుముందు ఇంతవరకే చేసాము, ఇప్పుడు కొద్దిగా అప్లై చేసాం.